ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. ఆయన నక్షత్రము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యాకోబులో నక్షత్రము ఉదయించునని సంఖ్యాకాండంలో ఒక ప్రవచనము మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అద్భుతంగా రాయబడి ఉన్నటువంటి మాటని మనం చూడగలం. జాగ్రత్తగా గమనించిన ప్రియులరా, తూర్పు దేశము నుండి 3 జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి బెత్లెహేముకు వచ్చారు. వారు 3 కూడా 3 ప్రాంతాల నుంచి బయలుదేరి ఆయన నక్షత్రాన్ని చూచి 3 ఒకే ప్రాంతంలో కలుసుకొని ఆ ఎడారిలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణము 2 సంవత్సరములు ప్రయాణము చేసి యేసు ప్రభు వారు ఉన్నటువంటి బెత్లెహేముకు వచ్చారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, వారు 3 కూడా 3 వేరు ప్రాంతాల నుండి బయలుదేరి దేవుని యొక్క కృపను బట్టి ఆయన నక్షత్రము వారిని నడిపించిన విధానమును బట్టి బెత్లెహేముకు వచ్చారు. అయితే జ్ఞానులు అని పిలువబడుతున్న వీరు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటి అంటే, అంతవరకు దేవుని యొక్క నక్షత్రాన్ని చూస్తూ ఆయన నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి వారు బెత్లెహేముకు వచ్చిన తరువాత దేవుని యొక్క నక్షత్రము వారిని నడిపిస్తున్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వారు సొంత జ్ఞానమును ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. వారు ఆ నక్షత్రాన్ని కానీ ఫాలో అయి ఉంటే వారు యేసు ప్రభు ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి పశువుల పాకకి నేరుగా చేరుకొని ఉంటారు. వారు డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉంటారు. అయితే వారు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే గమ్యానికి దగ్గరగా ఉంటూ ఉన్నారో వారు సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కోటలో ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ప్రశాంతంగా ఉన్న హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో ఆయనను మేము పూజింపవచ్చితిమి అన్నారు. వెంటనే అతను అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్ని పరిశీలన పిలిపించి ఆ లేఖనములన్నీ కూడా పరిశీలించగా మరి మీకా గ్రంథంలో రాయబడిన మాట వారు జ్ఞాపకం చేశారు. యూదయ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మిస్తారు అని. అయితే జరిగినటువంటి నష్టం ఏంటో తెలుసా ప్రియులరా, వీరు సొంత నిర్ణయం తీసుకోవడం ద్వారా, జ్ఞానులు అజ్ఞానంగా ప్రవర్తించడం ద్వారా ఆ ప్రాంతంలో దాదాపు 180 మంది చిన్నపిల్లలు మరణించడానికి వీరు కారకులయ్యారు. బెత్లెహేముకు మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు వారు జన్మించినటువంటి ఆ చర్చ్ ఆఫ్ ద నేటివిటీలో ఆపోజిట్లో 9 మంది తల్లులు ఏం చేశారు అంటే, వారి చిన్న బిడ్డల యొక్క సమాధులు అక్కడ పెట్టారు. కారణం ఏంటి అంటే, ఈయన జన్మించడం ద్వారా మా బిడ్డలు మరణించారు అని సూచించడానికి. దానికి కారణం ఎవరో తెలుసా ప్రియులరా, జ్ఞానులను పిలువబడుతున్నటువంటి వీరు. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమైనది. అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రియులు, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, సంపద కలిగినటువంటి వారు సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. అయితే గమనించండి ప్రియులారా, వారు ఎప్పుడైతే హేరోదు కోట నుంచి బయటకు వచ్చారో తిరిగి ఆయన నక్షత్రం వీరికి కనిపించినప్పుడు వారు అత్యానంద భరితులైరని వాక్యం రాయబడింది. గమనించండి, యూటర్న్. ఈరోజు మీకు మాట చెప్తున్నాను, సొంత నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఉంటే ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, తిరిగి ఆయన మిమ్మల్ని నడిపించడానికి సంసిద్ధముగా ఉన్నారు. ఎప్పుడైతే హేరోదు కోట నుంచి బయటకు వచ్చారో వారి కోసం ఆ నక్షత్రం ఎదురు చూస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు అత్యానంద భరితులైన తర్వాత తిరిగి ఆ నక్షత్రము యేసు ప్రభు ఉన్నటువంటి బెత్లెహేముకు వారిని నడిపించింది. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఎందరైతే అనేకులు ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశంలో నిత్యము వెలుగు జ్యోతుల వలె ఉంటారో అని దానియేలు గ్రంథంలో రాయబడింది. ఉదయకాల సమయంలో ప్రతిరోజు మీకు దేవుని వాక్యాన్ని అందించి మిమ్మల్ని దేవుని వైపుకు త్రిప్పుటకు దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆయన నక్షత్రమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆయన కొరకు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎక్కడో ఒక దగ్గర మీరు ఆగిపోయి ఉంటే మీరు ఈరోజు ఆయన వైపుకు తిరగగలిగితే ఈ జీవము కలిగిన దేవుడు చేసే అద్భుత కార్యం ఏంటో తెలుసా ప్రియులరా, మిమ్మును తిరిగి నడిపించి మిమ్మును ప్రకాశించేటటువంటి జ్యోతుల వలె దేవుడు చేయగలదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. మా ప్రియులు ఈరోజు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు తోడుండి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.